ఇప్పుడు ఇది జలనేతి చేస్తున్నారు. జలనేతి అంటే తలని ఒక 45 degreesలో పెట్టి ఈ ముక్కు రంధ్రం ద్వారా నీళ్లు పంపించి ఈ ముక్కు రంధ్రం ద్వారా నీళ్లు విడిచిపెడుతున్నారు. అది వేడి ఉప్పు నీళ్ళు పెట్టడం వల్ల వేడి నీళ్ళు ఏం చేస్తుంది, శరీరాన్ని విడదీస్తూ ఉంటుంది. ఇదే జరుగుతుంది. 45 degrees పెట్టండి. ముక్కు రంధ్రం ద్వారా గాలి పెడుతున్నాం డబ్బా. మెల్లగా నోరు ద్వారా గాలి తీసుకుంటూ మెల్లగా విడిచిపెట్టడం వల్ల అటు నుంచి వెళ్తున్న నీరు ఈ ముక్కు రంధ్రం ద్వారా వస్తుంది. నోరు ఓపెన్ చేయండి. కొంచెం డబ్బా లూజ్ చేయండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మెల్లగా ఒక్కొక్క డ్రాప్ కింద అలాగే ఉంచండి కంటిన్యూ. ఈ ముక్కు రంధ్రం ద్వారా వెళ్తూ ఆ ముక్కు రంధ్రం ద్వారా నీట్గా వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన ఎడినాయిడ్స్ అనేది కొంచెం ఫ్రీ అయ్యి అట్నుంచి వస్తుంది. ఇది పాలతో చేసుకోవచ్చు, గోమూత్రంతో చేసుకోవచ్చు, నెయ్యితో చేసుకోవచ్చు, ఇంకా వేడి ఉప్పు నీళ్ళతో కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఈ ముక్కు రంధ్రం ఫ్రీ అవుతుంది. మళ్ళీ అటు కూడా చేయండి, చిదియండి. కరెక్ట్. ఇప్పుడు ఇటు చేయండి. ముక్కు ద్వారా కంపల్సరీ చేస్తూ ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత కంపల్సరీ మనం కపాలభాతి చేయాలి. కపాలభాతి చేయడం వల్ల తలలో ఏమైనా నీళ్ళు చుక్కలు వెళ్ళిపోయాయి అనుకోండి, ఆ నీళ్ళు చుక్కలన్నీ నార్మల్గా తగ్గుతూ ఉంటాయి. వేడి నీళ్ళు మనకు చేసింది ఏంటవుతుందంటే ముక్కుని ఫ్రీ చేస్తున్నాయి. సింపుల్గా వస్తుంది. ఈ రకంగా మనం ముక్కు 2 రంధ్రాలని క్లీన్ చేసుకుంటాం. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు పడుకునేంత వరకు మొత్తం నిత్యం 24 గంటలు ఎట్టి పరిస్థితుల్లో గాలి తీసుకుంటున్నాం కాబట్టి ఆ గాలి వెళ్ళే ప్రక్రియ ఏదైతే ముక్కు ఉందో ఆ ముక్కుని మనం ప్రతిసారి క్లీన్ చేసుకుంటున్నాం. చేయాలి. దీని తర్వాత కంపల్సరీ కపాలభాతి అనే ప్రక్రియ చేయడం వల్ల తలలో ఏమైనా కొంచెంగా నీరు వెళ్ళిపోయినా, ఎక్కడ ఉన్న నీరు మొత్తం అంతా బయటికి వస్తూ ఉండాలి. జలనేతి సూత్రనేతి ఎప్పుడైతే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటామో ముక్కు 2 రంధ్రాలు ఫ్రీ అవుతుంటాయి. ఇది పాలతో చేసుకోవచ్చు, నీళ్ళతో ఉప్పు నీళ్ళతో తీసుకోవచ్చు, గోమూత్రంతో చేసుకోవచ్చు, నెయ్యితో చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు ఎప్పుడైతే చేసుకుంటున్నారో ముక్కు రంధ్రాలు చాలా ఫ్రీ అవుతాయి. దీనివల్ల కూడా ఈ సైనసైటిస్, ఆస్మా, బ్రాంకైటిస్, డస్ట్ ఎలర్జీ ఇలాంటివి కూడా తగ్గించవచ్చు. వేల లక్షల రూపాయలు పెట్టుకొని తగ్గక ఆపరేషన్ చేయించుకొని ఇబ్బంది పడిన వాళ్ళు ఒక చిన్నది ఒక రబ్బర్ ట్యూబ్ డబ్బాతో మొత్తం అంతా తగ్గుతుంది. సో ఇలాంటివి కూడా మీరు అందరూ ఒక గురుముఖంగా నేర్చుకొని దీన్ని ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాం. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.